హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి. థర్స్డే రోజు అయితే నిసి పాపకి అయితే కొంచెం డెంటల్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి అయితే వచ్చామండి. వస్తూ ఇంకా రోడ్ సైడ్ అయితే మటన్ హెడ్ అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. చాలా బాగుంది కదండి. అయితే ఇంకా మా హస్బెండ్ అయితే మటన్ హెడ్ అయితే తీసుకున్నారు. ఇంకా ఇంటికి వచ్చేసి నేనైతే ఇంకా మటన్ హెడ్ కర్రీ అయితే చేస్తున్నాను. అందులో దోసకాయ వేసి అయితే చేస్తానండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తిన్నారంటే దగ్గు, జలుబు ప్రతిదీ మాయమవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మేక తల అయితే మొత్తం అయితే తీసుకొని అయితే ముక్కలుగా కట్ చేపిచ్చారు. ఇంకా నేనైతే ఇక్కడ ఇంటికొచ్చేసి వేడి నీటిలో అయితే నానబెట్టానండి. వేడి నీటిలో అయితే మటన్ హెడ్‌కని అయితే క్లీన్ చేసుకుంటాను. అలా వేడి నీటిలో క్లీన్ చేసుకుంటే మటన్ హెడ్‌లో ఉన్న డస్ట్ అంతా మనకి రిమూవ్ అయ్యి మంచిగా మనకి ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు ఎటువంటి స్మెల్ లేకుండా చాలా బాగుంటుందండి. నార్మల్ వాటర్‌లో క్లీన్ చేసుకోవడం కన్నా మటన్ హెడ్ అయితే ఎప్పుడైనా హాట్ వాటర్‌లో క్లీన్ చేసుకుంటే క టే బాగుంటుందండి. కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కుక్కర్ గిన్నె అయితే పెట్టానండి. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఇక్కడ నేను ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ముక్కలు అయితే వేసుకుంటాను. ఆయిల్ అయితే హీట్ అయిందండి. అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆనియన్ ముక్కలు అయితే వేసుకొని కర్రీ అయితే తిప్పుకుంటున్నాను. అందులోకి పావు స్పూన్ అయితే పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా మటన్ హెడ్ కర్రీలో అయితే కొంచెం సాల్ట్ అయితే కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే మనం సరిపడా వేసుకుంటే కొంచెం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే లైట్‌గా కొంచెం తక్కువగా వేసుకుంటే మనం చూసైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను అందులోకైతే ఆనియన్ ముక్కల్లోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. ఆనియన్ ముక్కల్ని అయితే ఆయిల్‌లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఆనియన్ ముక్కలైతే మగ్గినియండి. అందులోకైతే 1 ½ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకైతే వేపుకోవాలి. ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా వేగిందండి. అందులోకి నీట్‌గా క్లీన్ చేసుకున్న మటన్ హెడ్ కర్రీ అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే నేను మటన్ హెడ్ కర్రీ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది ఆయిల్ అయితే ఒక 10 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఆ కర్రీలో నుంచి అయితే వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకైతే మనం ఉడికించుకుందాము. కర్రీలో రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అయిందండి. అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము. అందులోకైతే 2 స్పూన్స్ వరకు అయితే కారం అయితే యాడ్ చేసుకుందాము. మటన్ హెడ్ కర్రీలోకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. అందులోకైతే నేను ఒక 3 స్పూన్స్ వరకు అయితే కారం అయితే యాడ్ చేశాను. కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇక్కడైతే నేను కర్రీని అయితే తిప్పుకుంటున్నాను. తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. కారం అయితే మగ్గిందండి. అందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 7, 8 విజిల్స్ అయితే రానిద్దామండి. 7, 8 విజిల్స్ రానిస్తే మనకి మటన్ హెడ్ కర్రీ అనేది మంచిగా ఉడుకుతుంది. ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. కుక్కర్ మూత అయితే పెట్టుకొని ఒక 7, 8 విజిల్స్ అయితే రానిస్తాను. 8 కుక్కర్ విజిల్స్ అయితే వచ్చినాయండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇంకా కొంచెంసేపు అయితే వెయిట్ చేద్దాము. కుక్కర్ విజిల్స్ అంతా ఆవిరిపోయే వరకు అయితే వెయిట్ చేద్దాము. ఇక్కడ కుక్కర్ విజిల్ ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి అందులోకి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలైతే యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేనైతే ఇంకా కుక్కర్ ఆఫ్ చేశానండి. కుక్కర్ ఆవిరంతా పోయే వరకు అయితే వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేసిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత అందులోకైతే నేను దోసకాయ ముక్కలైతే యాడ్ చేస్తాను. ఇలా దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి మటన్ హెడ్ కర్రీ అయితే రెడీ అవుతుంది.
కుక్కర్‌లో ఉన్న ఆవిరంతా రిమూవ్ అయ్యింది. ఇంకా కుక్కర్ మూత అయితే ఓపెన్ చేశాను. అందులోకి సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలైతే యాడ్ చేసుకున్నాను. దోసకాయలో ఉన్న సీడ్స్ అయితే తీసేసానండి. ఓన్లీ ముక్కలే యాడ్ చేసుకున్నాను. కుక్కర్‌లో దోసకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఓ 10 నిమిషాలైతే ఉడకనివ్వాలి. అప్పుడు మనకు దోసకాయ ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి. ఉడికి కర్రీ టేస్ట్ బావుంటుంది. దోసకాయ ముక్కలు వేసిన తర్వాత అందులోకైతే బ్రెయిన్ కూడా ఒక పక్కకైతే వేసుకోవాలండి. ఇక్కడైతే నేను బ్రెయిన్ అయితే వేసుకున్నాను. ఇంక మనకి దోసకాయ ముక్కలు ఉడికే లోపల మనకు బ్రెయిన్ కూడా మంచిగా ఉడుకుతుంది. ఇక్కడ దోసకాయ ముక్కలను బ్రెయిన్ అయితే యాడ్ చేశాను. మంచిగా కర్రీని అయితే ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. మంచిగా ఉడుకుతుంది. అలా ఉడుకుతున్న కర్రీలోకైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే నేను సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత కర్రీని తిప్పుకొని ఒక 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. ఇక్కడ నేనైతే కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేసుకొని మంచిగా కర్రీని అయితే తిప్పుకుంటాను. ఫైనల్లీ అందులోకైతే 1 స్పూన్ వరకైతే గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే నేను గరం మసాలా అయితే వేస్తున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే మనకి మటన్ హెడ్ కర్రీ అయితే రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వేడి వేడిగా ఉండే యమ్మీ యమ్మీ మటన్ హెడ్ కర్రీ అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా క్విక్‌గా అయిపోతుంది. మనకి ఇది మన వేడిగా వేడి వేడి రైస్‌లో వేసుకొని వేడిగా తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. ఒకసారి అయితే తిని చూడండి. మళ్ళీ మళ్ళీ అలానే కావాలని అయితే తింటారు. అంత బావుంటుంది. ఈ ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఎప్పుడైనా మటన్ హెడ్ కర్రీ సూప్‌లా ఉంటేనే బావుంటుందండి. ఇక్కడ చూసారు కదా! ఇలా సూప్‌లా ఉంటేనే మనకు రైస్‌లో కలుపుకొని తినడానికైతే చాలా బావుంటుంది. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడ బ్రెయిన్ కూడా చూసారా చాలా మంచిగా ఉడికిపోయింది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు వెంటనే మీరైతే నా వీడియో అయితే చూసేయొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.